10 మంది వస్తున్నారు. అక్కడ ముచ్చటేం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక్కరు కూడా లైక్ ఇవ్వలేదు. 11 మెంబర్స్ వచ్చారు. ఒక్కరు కూడా లైక్ ఇవ్వలేదు. ఒక లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి. డాండీస్ వరల్డ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై లైఫ్. థ్యాంక్ యూ. ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి మన అన్నదానాల వివరాలు తెలుసుకోవడం కోసము. వీడియోస్ చూసి లైక్ కామెంట్స్ చేస్తూ నాకు మీ సలహా సూచనలు కూడా ఇవ్వచ్చు. ప్రస్తుతం చేసిన సర్వీస్ మీకు ఎలా అనిపిస్తుంది, ఇంకెలా చేస్తే బాగుంటుంది, ఇంకా హెల్ప్ ఎలా దొరుకుతుంది, మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా మన సర్వీస్ గురించి మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి సమాచారం వెళితే వాళ్ళ నుంచి కూడా హెల్ప్ అవుతే రెగ్యులర్ కూడా అన్నదానాలు బాగా జరుగుతాయి. లైవ్లో ఉన్న వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. హాయ్ అండి, హలో, హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ అయిందా? అయి ఉండొచ్చు. చాలా ఈ మధ్యకాలంలో అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడాలు, నమ్మక ద్రోహాలు ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాము. అసలు ఆ వర్డ్ యూజ్ చేయొచ్చో యూజ్ చేయకూడదో తెలియదు. యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉంటాయి. సారీ. అసలు ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. గతంలో ఏంటంటే బ్రతకడానికి సోర్సెస్ లేవు. సోర్సెస్ లేకపోయినప్పుడు ఎలా బ్రతకాలో అర్థం కాక జనాలు చావు అంచుల వరకు వెళ్ళి కూడా బ్రతికేవాళ్ళు. ఇప్పుడైతే బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనే సామెతలు ఉంటాయి కదా, అవి ఎప్పుడో ఒక తరం మారితే కనిపించేది. ఇప్పుడు అలా కాదండి. ఒక తరం వరకు అవసరం లేదు. ఒక 1 year తిరగకుండానే ఏదైతే చెడు మనసుతో చేసేవాళ్ళు నాశనం అవుతారు. మంచి మనసుతో ఉన్నవాళ్ళు అభివృద్ధిలోకి వస్తారంటే, మంచి మనసులోకి ఉన్నవాళ్ళు అభివృద్ధిలోకి రావడం కొంత ఆలస్యమైన పర్లేదు, కానీ చెడ్డ వాళ్ళు మాత్రం త్వరగా నాశనం అవుతున్నారు. కాబట్టి ఎవరో చెడు ప్రభావాలు, చెడు సహవాసాలు, చెడు ప్రవర్తనలు, ఇంకా చెడు వ్యాపార సంస్థలు ఇలాంటి వాళ్ళందరూ కూడా డెవలప్ అవుతున్నారని చెడుని ఆకర్షించి మీరు ఆ రూట్లో వెళ్ళకూడదు. కొంచెం అంటే గాలి మేడలు అంటారు కదా, గాలి మేడలు ఎప్పుడో తుఫాన్లకు కూలిపోతాయి. అదే మంచి బండ మీద కట్టుకున్న ఇళ్ళు అయితే గట్టిగా ఉంటాయి. అలానే మంచి చేస్తూ నెమ్మదిగా ఎదిగిన వాళ్ళు మాత్రము ఎప్పుడో ఒకప్పుడు మంచి వృద్ధిలోకి వస్తారు. దాని ప్రభావము వాళ్ళ పిల్లల తరాలకు ఉంటుందన్నమాట. మంచి చేసి ఎదిగిన వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఇంకా చెడు చేసి ఎదిగిన వాళ్ళ కుటుంబాలు వినాశనానికి దారితీస్తాయి అన్నమాట. చెడు ఎప్పుడు తోడు కోరుకుంటుంది. ఆ తోడు ఉన్న వాళ్ళే వీళ్ళని నాశనానికి నడిపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మంచినే పాటిద్దాము. ఎవరికైనా బాగా కష్టం వచ్చిందంటే ఒకసారి మీ తల్లిదండ్రులని, మీ అన్న తమ్ముళ్ళని, అక్క చెల్లెళ్ళని, మీ కుటుంబాలలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు ఎలా ఎదిగినరు, ఎలాంటి పరిస్థితులు అనుభవించారు అనేది మీకు కొన్ని తెలుస్తాయి. తెలియకపోతే పెద్దవాళ్ళ ద్వారా కూడా మీరు కొన్ని విషయాలు కనుక్కొని విని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎట్లా అంటే మన ముందు చాలా ఎదిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా ఎదిగినరో, వాళ్ళు ఎలా ఇదైనరో అని ఈర్ష్య పడడం కంటే హిస్టరీలోకి వెళ్ళాలి. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చారు, ఎన్ని ఒడిదుడుకులు తట్టుకున్నారు అనేవి అయితే తెలుసుకుంటే అవి మనకు చాలా మోరల్ సపోర్ట్గా ఉంటాయి. అందరు ఏమైనా ఆన్లైన్ గూగుల్ వెంట పడుతున్నారు. గూగుల్ మనకు నోటితో సమాధానం చెప్పదు. ప్రతిదీ మైండ్తోనే పని చేయడం వల్ల మైండ్ పని చేయాల్సినప్పుడు పని చేయకుండా అయిపోతుంది. కాబట్టి అన్ని గూగుల్ మీద ఆధారపడకుండా కుటుంబ విలువలు తెలుసుకోండి, కుటుంబ పెద్దలతో కలవండి, కుటుంబ పెద్దల సలహా సూచనలు తీసుకోండి. అట్లా మీకు వచ్చిన కష్ట నష్టాలను ఎదుర్కోవడానికి ఖర్చు లేకుండా మోరల్ సపోర్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మీరు తోడు, మీకు వాళ్ళు తోడులాగా ఉంటే మంచిది.